మారింది. విద్యుత్ అధికారులు సబ్ స్టేషన్లో రీఫ్రెష్ అవుతున్నామంటూ మద్యం పార్టీ చేసుకున్నారు. దీంతో స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో మద్యంతో చిందులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. డ్యూటీలో మద్యం పార్టీ చేసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంప్లాయా ఎవరు దీంట్లో కూర్చొని తాగుతారు కదా? ఎవరు మీరు? మీ పేరేంది? ఏం చేస్తారు అబ్బాయి? రైట్, ఇక జగిత్యాలలోని విద్యుత్ అధికారుల మద్యం పార్టీపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, గుడ్ మార్నింగ్. ఏంటి జగిత్యాలలో విద్యుత్ అధికారులు ఆఫీస్లోనే కూర్చొని మద్యం పార్టీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి దీని మీద విద్యుత్ అధికారులు ఇంకెవరైనా వాళ్ళ పై అధికారులు స్పందించడం జరిగిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి రిషికేష్? గుడ్ మార్నింగ్ లక్ష్మి. మొత్తంగా అంటే ప్రభుత్వ కార్యాలయాలు బార్లుగా మారుతున్న ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది. విద్యుత్ అధికారులు ఏకంగా సబ్ స్టేషన్ నే బార్గా మార్చి అక్కడ మద్యంతో విందు పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 99 రిపోర్టర్ అడిగిన ప్రశ్నలో భాగంగా ఇక్కడ మీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారన్నటువంటి సందర్భంలో రిఫ్రెష్మెంట్ కోసం ఇలా చేస్తున్నామని చెప్పడం గమనార్హం. అధికారుల తీరు అంటే తమ పనిచేసేటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అంటే బస్టాండ్ సమీపంలో ఉన్న సబ్ స్టేషన్ ను పూర్తిగా బార్గా మార్చినటువంటి పరిస్థితి. 3 అధికారులు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. లైన్మెన్ స్థాయి ఉద్యోగులు బాలకృష్ణ, రాజశేఖర్, ప్రభాకర్ 3 అధికారులు ఇక్కడ మద్యం పార్టీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా కూడా స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇట్లాంటి అధికారుల తీరు ఈ మద్యం పైన ఇట్లా పార్టీలు చేసుకోవడం పైన జగిత్యాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపైన చర్యలు తీసుకోవాలి. ఈ మద్యం కల్చర్ అనేటువంటిది విచ్చలవిడిగా తయారైంది. అధికారుల యొక్క నిర్లక్ష్యం, తమ పనిచేసేటువంటి కార్యాలయాలని పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి కార్యాలయాలని బార్లుగా మార్చి జల్సాలు చేసుకోవడం పైన ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి కాసేపట్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీనిపైన ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది అనేది చూడాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.